అల్లు అర్జున్ ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టు అనుమతిచ్చినట్టుగా సమాచారం అందుతోంది. ఈరోజు ఉదయాన్నే అల్లు అర్జున్ తరపున న్యాయవాది తను ముంబైలో ఉన్నాడు, షెడ్యూల్లో బిజీగా ఉన్నారు, ఆన్లైన్లో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వండి అంటూ కూడా నాంపల్లి కోర్టులో ప్రత్యేకమైనటువంటి పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు దానికి అనుమతిస్తూ ఇక ముందు ఈరోజు అల్లు అర్జున్ ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరవ్వచ్చు అనే దానిపై కూడా కోర్టు ఒక క్లియరెన్స్ ఇచ్చింది. సో ఇంతకుముందు విచారణకు హాజరయ్యాడు. మొత్తం ఈరోజు 23 మంది సంధ్యా థియేటర్ ఘటన తొక్కిసలాట కేసులో 23 మంది హాజరవ్వాల్సి ఉంది. కానీ దీంట్లో కొంతమంది హాజరు కాకపోవడంతో తిరిగి ఈ నెల 29వ తేదీన ఈ కేసు కోర్టు వాయిదా వేసినట్టుగా సమాచారం అందుతుంది. హాజరైనటువంటి వారందరికీ కూడా 500 పేజీలతో కూడినటువంటి ఛార్జ్షీట్ కాపీస్ అన్నిటి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళ చేతికి అందజేయడం జరిగింది. దీంట్లో సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒక మహిళ, దాంట్లో ఇంకొక వ్యక్తి హాజరు కాకపోవడంతో ఈ ఇద్దరు మినహా హాజరైనటువంటి వారందరికీ ఆన్లైన్లో హాజరైనటువంటి అల్లు అర్జున్, మిగతా కోర్టుకి వర్చువల్గా హాజరైనటువంటి నిందితులందరూ కూడా 500 పేజీలతో కూడినటువంటి ఆ ఛార్జ్షీట్ వాళ్ళ చేతికి అందజేయడం జరిగింది. మొత్తానికి నాంపల్లి కోర్టులో ఇన్ని రోజుల పాటు ఒక సందిగ్ధత నెలకొంది, ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఆన్లైన్ విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వకండి అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆ తర్వాత నాంపల్లి కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ హీరో అల్లు అర్జున్ ఈరోజు ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఇక ముందు కూడా ఆన్లైన్ ద్వారానే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇటు అల్లు అర్జున్ తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాదనలు వినిపించేందుకు వారి న్యాయవాది కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది వీరందరికీ కలిపి ఒకే అడ్వకేట్ని కేటాయించి ఆ అడ్వకేట్ అన్ని కూడా వీళ్ళందరి తరఫున ఈరోజు వాదనలు వినిపించారు. ట్రయల్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి కాబట్టి 2024లో నమోదైనటువంటి తొక్కిసలాట కేసు, ఆ తొక్కిసలాట కేసు పైన సుదీర్ఘమైనటువంటి విచారణ అనంతరం ఈరోజు కోర్టు అల్లు అర్జున్ ముంబైలో ఉన్నాడు, సినిమా షెడ్యూల్లో ఉన్నాడు, సడన్ గా నోటీసులు అందజేస్తే రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అల్లు అర్జున్ కూడా గతంలో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే తను రాకతోటే సంధ్యా థియేటర్లో అనుకున్నటువంటి ఘటన జరిగింది. దాంట్లో తల్లి చనిపోవడము, బాబు ఆసుపత్రి పాలవ్వడము, మళ్ళీ ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ ని చూపెడుతూ తను హైదరాబాద్కు వచ్చినా మళ్ళా కోర్టుకు హాజరైనా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నెలకొనేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ ని దృష్టిలో పెట్టుకుని తను ఆన్లైన్లో హాజరయ్యేందుకు అనుమతి కావాలంటూ కూడా కోర్టుకి విన్నపించుకోవడము, కోర్టు పిటిషన్ ని అంగీకరించి తను ఆన్లైన్ ద్వారా అయ్యేందుకు కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ఆన్లైన్లో హాజరయ్యాడు ముంబై నుంచి. మిగతా 2-3 నిందితులు మినహా ఈ కేసులో ఉన్నటువంటి సుమారు 20 మంది వరకు నిందితులందరూ కూడా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు అందరినీ కూడా లెక్కించింది. ఈ కేసులో ఉన్నటువంటి 23 మంది, అల్లు అర్జున్ ఆన్లైన్లో ఒకరు, ఇంకా రానటువంటి 2 విషయంలో కూడా న్యాయవాదులు ఇప్పటికే కోర్టుకి తెలియజేస్తూ కొంత ఏజ్ తో కూడినటువంటి ఒక మహిళ దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి తను రాలేనటువంటి సిచ్యువేషన్, ఒకరు సడన్ గా పెళ్లికి వెళ్లడం కారణంగా రాలేనటువంటి సిచ్యువేషన్ అంటూ కూడా ఆ 2 కారణాలు ఈ రోజు కోర్టుకి తెలియజేయడంతో కోర్టు 23 మంది ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరు కాలేదు కాబట్టి తిరిగి ఈ కేసు 29కి వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ట్రయల్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నెల 29న మరో 23 మంది హాజరైన తర్వాత ట్రయల్స్ కోర్టు మరో డేట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరవ్వకుండా వర్చువల్ గా హాజరయ్యేందుకు మాత్రం నాంపల్లి కోర్టు ఒక నిర్ణయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ కోర్టు అనుమతించకపోతే మాత్రం సమన్లు జారీ చేసి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయండి అంటూ కూడా కోర్టుని గౌరవించకుండా వ్యవహరిస్తా ఉన్నాడు అల్లు అర్జున్ అంటూ కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని కోర్టు వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతని రాక సందర్భంగానే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట అంటూ కూడా పోలీసులు అతని పైన తీవ్ర అభియోగాలు మోపుతూ కోర్టు అతని పాత్రకు సంబంధించి అన్ని వివరాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కేసులో అల్లు అర్జున్ కీలక నిందితుడిగా ఉండి హాజరవ్వలేకపోతా ఉన్నాడు కాబట్టి 2-3 సార్లు చూసి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కోర్టుని గౌరవించకపోవడంతో డెఫినెట్ గా అల్లు అర్జున్ పైన నెక్స్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తన షెడ్యూల్లో భాగంగా తను రాలేకపోతా ఉన్నానంటూ కూడా న్యాయవాది ద్వారా కోర్టుకి తెలియజేయడము, కోర్టు దానికి అంగీకరించడము, కోర్టు ఆన్లైన్ ద్వారా అల్లు అర్జున్ హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వడంతో మాత్రం అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టులో ఈ సంధ్యా థియేటర్ కేసుకి సంబంధించి కొంత రిలాక్సేషన్ దొరికిందని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ షెడ్యూల్ డిస్టర్బ్ చేసుకోలేక, ఇటు హైదరాబాద్ వచ్చి మళ్ళీ ముంబై వెళ్ళలేక,
ఈ 3వ తేదీన ఒకసారి విచారణకు వచ్చింది, 6వ తేదీ ఈ రోజు విచారణకు వచ్చింది, మళ్ళీ 29వ తేదీకి ఈ కేసు వాయిదా పడింది. కాబట్టి ఒకే నెలలో 3 రోజులు వ్యక్తిగతంగా హాజరవ్వాలి అంటూ మాత్రం కోర్టు పక్కగా ఆదేశిస్తే ఈ 3 రోజుల పాటు అతను కోర్టు ముందు హాజరయ్యి షెడ్యూల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. కానీ తను వేసినటువంటి పిటిషన్ ని అంగీకరించినటువంటి కోర్టు ఆన్లైన్ ద్వారా అల్లు అర్జున్ విచారణ హాజరయ్యేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కాబట్టి ఇక ముందు కూడా తను ఆన్లైన్లోనే విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మొత్తం 20 మంది దాకా నిందితులు కోర్టుకి హాజరయ్యారు. వారి తరఫున న్యాయవాదులందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కోర్టుకి 2-3 సార్లు వృధా చేస్తే డెఫినెట్ గా మీ అందరి పైన ఇక ముందు అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందంటూ కూడా అభిప్రాయాన్ని ధర్మాసనం ఈ రూపంలో వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో 23 మంది నిందితులు ఇక ముందు ట్రయల్స్ ప్రారంభమైనప్పుడు ఎక్కడ కూడా పేషీ డేట్ తప్పకుండా అదే డేట్ రోజు హాజరైతే మాత్రం తొందరగా ఈ కేసు కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జైలు శిక్ష విధించడమా, వారికి ఫైన్ గైర్హాజరుకు సంబంధించి ఎవరైతే ఇతర నిందితులు ఉన్నారో బట్టి ఎవరైతే ఇతర నిందితులు ఉన్నారో వారు గైర్హాజరుకు సంబంధించి కోర్టుకు తెలుపుతున్నటువంటి కారణాలు ఏమున్నాయి, అలాగే ఇప్పుడు కోర్టు పరోక్షంగా ఒక వార్నింగ్ ఇచ్చిన రూపంలో ఖచ్చితంగా వచ్చేటటువంటి వాయిదాలన్నింటికీ కూడా వారు తప్పకుండా అటెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవితేజ, కొంత ఏజ్డ్ పర్సన్స్ దీంట్లో ఒకరు ఇంక్లూడ్ అయ్యి ఉండడము, అది కూడా సంధ్య థియేటర్ యాజమాన్యానికి చెందినటువంటి మహిళ ఉందంటూ మాత్రం ప్రచారం సాగుతా ఉంది. 70 ఏళ్లకు పై వయసుతో ఉన్నటువంటి మహిళ కాబట్టి తను కోర్టుకి రాలేనటువంటి పరిస్థితిలో ఉందంటూ కూడా న్యాయవాది ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశాడు. మరొకరు ఈ కేసులో తను పెళ్లి కారణంగా హాజరవ్వలేకపోతా ఉన్నట్టు కూడా కోర్టుకి తెలియజేశారు. కాబట్టి ఈ చిన్న చిన్న కారణాలని కోర్టు మొదటిసారి యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ప్రతి విచారణ సందర్భంగా, పేషీ సందర్భంగా ఇవే కారణాలు చూపుతూ వారు రాలేరు అంటూ మాత్రం కోర్టు డెఫినెట్ గా వీళ్లకు అరెస్ట్ సమన్లు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ కేసు మొత్తం ప్రాధాన్యత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతా ఉంది. కాబట్టి ఐకాన్ స్టార్ హాజరవుతే ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయని తను చెప్తా ఉన్నాడు. కానీ ఏ హోదాలో ఉన్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కోర్టుకి అందరు సమానులే. కాబట్టి కోర్టుని గౌరవించాలి, కోర్టు ఆదేశాల ప్రకారంగా హాజరవ్వాలి. మొదటిసారి కోర్టు ఎక్స్క్యూజ్ చేసింది, రెండోసారి వర్చువల్ గా హాజరయ్యారు, మూడోసారి వీళ్ళు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు దాన్ని అంగీకరించి అల్లు అర్జున్ ఒక్కడు మాత్రం ఆన్లైన్ లో విచారణకు హాజరవ్వచ్చు అంటూ మాత్రం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంత రిలాక్స్ దొరికింది. కానీ మిగతా 22 నిందితులు మాత్రం డెఫినెట్ గా వర్చువల్ గా కోర్టుకి ధర్మాసనం ముందు హాజరవ్వాలి. వాళ్ళ అభిప్రాయాలు న్యాయవాది రూపంలో కోర్టుకి తెలియజేయాలి. ఎందుకు హాజరవ్వలేదు, హాజరైన తర్వాత ఫర్దర్ గా జరిగేటువంటి ప్రొసీడింగ్స్ అన్నిటిని కూడా వాళ్ళు గౌరవించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజు 23 మంది నిందితుల్లో అల్లు అర్జున్ పక్కన పెడితే 22 మంది నిందితులు ఇక్కడ హాజరవ్వాలి. కానీ 2-3 దాంట్లో గైర్హాజరయ్యారు. అందుకే తిరిగి ధర్మాసనం 29వ తేదీన ఈ కేసు వాయిదా వేసింది. 29వ తేదీన అల్లు అర్జున్ తో కలిపి మొత్తం 23 మంది నాంపల్లి కోర్టుకి హాజరవుతే ఆ తర్వాత కోర్టు ట్రయల్స్ ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ తప్పు అని ప్రూవ్ చేయడం కోసం చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ ఘటన 2024లో జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు, అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ పంచెస్, థియేటర్ యాజమాన్యం, సీసీటీవీ కెమెరాలు, టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్, క్లూస్ సేకరించడము, ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, ఆ తల్లితో ఆ కుటుంబంతో పక్కన ఉన్నటువంటి వ్యక్తులు, డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు, అల్లు అర్జున్ తో వచ్చినటువంటి వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లు, గన్మెన్లు, సంధ్యా థియేటర్ యాజమాన్యం, అక్కడ థియేటర్ చెందిన అందరి స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేసుకుని ఇది అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ కారణంగా అతను సినిమాని హైప్ క్రియేట్ చేయడం కోసం, సినిమా పెట్టిన పెట్టుబడుల కంటే ఇంకా కోట్లాది రూపాయలుగా ఆదాయం రావడం కోసం సడన్ గా ఎలాంటి షెడ్యూల్ లేకుండా, కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా, దరఖాస్తు పెట్టుకోకుండా తను ఒక సినిమా సెలబ్రిటీ లాగానే ఫీల్ అయ్యి సినిమా క్యారెక్టర్ లోనే ఉండి బయట కొట్టి చేతులు ఊపడము, సెక్యూరిటీ బయట పెట్టుకుని సాధారణ పౌరులని నెట్టేయడము, యువతల వ్యక్తులు ఎవరైనా కలవడానికి అల్లు అర్జున్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళని తొక్కేయడము, నెట్టేయడము, ఇష్టానుసారంగా సంధ్యా థియేటర్లో అడుగుపెట్టినప్పటి నుంచి సినిమా ముగిసేంత వరకు కూడా అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది చేసినటువంటి ఓవర్ యాక్షన్ కారణంగానే ఈ సంధ్యా థియేటర్ ఘటన జరిగింది అనేది మాత్రం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఎప్పుడు ఇన్ అయ్యాడు, ఎప్పుడు అవుట్ అయ్యాడు, ఎన్ని గంటలు ఉన్నాడు, ఆ ఉన్న కొన్ని గంటల పాటు, నిమిషాల పాటు థియేటర్ లోపల ఎలా రెచ్చిపోయారు, సాధారణ పబ్లిక్ పట్ల ఎలా బిహేవ్ చేశారు, ఈ తొక్కిసలాట ఎందుకు జరిగింది, అల్లు అర్జున్ తీవ్ర ఫ్యాన్ ఇటు రేవతి తన కుటుంబం ఉండడంతో అల్లు అర్జున్ ని కలిసేటువంటి క్రమంలో వాళ్ళు ఆ సీట్లెక్కి పైకి వెళ్తా ఉంటుంటే మిగతా వ్యక్తిగత సిబ్బంది అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా తొక్కిసలాట పరుగులు తీయడంతో ఈ ఘటన జరిగింది. దీనికి అంతా అల్లు అర్జున్ కారకుడు. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా
తన ప్రోటోకాల్ పాటించకపోవడంతో జరిగినటువంటి ఘటన అనేది మాత్రం పోలీసులు తీవ్ర అభియోగాలు మోపుతూ అల్లు అర్జున్ని ప్రధాన నిందితుడి కింద చూపిస్తూ రిమాండ్ కూడా విధించడం జరిగింది. అంత రెస్పాన్సిబిలిటీ ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి ఇంకా సినిమా సెలబ్రిటీ లాగానే ఫీల్ అవుతూ కోర్టుకు తనేంది హాజరయ్యేది అన్న ఒక రేంజ్లో అదే ధీమాలో అల్లు అర్జున్ వివరిస్తూ ఉన్నాడంటూ కూడా గతంలో నుంచి అనుకున్నారు. కానీ తను సినిమా షెడ్యూల్లో ఉన్నాను కాబట్టి హాజరవ్వలేకపోతా ఉన్నాను, ఇంకా భవిష్యత్తులో ఏదైనా తన రోల్ వచ్చినప్పుడు తన పాత్ర అక్కడ ఉంది, ఖచ్చితంగా నేను హాజరవ్వాలన్నప్పుడు హాజరవుతానంటూ కూడా తమ న్యాయవాదుల బృందం ఈరోజు కోర్టుకు కూడా తెలియజేశారు. ఈ కేసు తిరిగి 29కి వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.